రామాని ఎన్నోసార్లు అనుకున్నాం రామ మందిరం కడితే బాగుండే. ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడు రామ మందిరం కడతాం, ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ విధంగా అనుకుంటూ పోతున్నాం. కానీ నరేంద్ర మోడీ గారు 3 సంవత్సరాలలోనే అయోధ్యలో రామ మందిరం నిర్మించిండు. మనందరి హిందువుల ఆత్మ గౌరవం అక్కడ ప్రతిబింబించేలా చేసిండు. కాబట్టి మనం అందరం కూడా ఇది ఒక్కసారి ఎలక్షన్లు గల్లీ ఎలక్షన్ కావు, ఇవి ఢిల్లీ ఎలక్షన్, నరేంద్ర మోడీ ఎలక్షన్స్. ఇవి దేశ రక్షణ కోసం మనం అందరం భద్రంగా ఉండాలంటే ఇది చేయాలి. మనం ఎన్నోసార్లు చూసినాం, ఈ రాజీవ్ నగర్ కాలంలో కూడా ఒకసారి బాంబు పేలింది. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు కానీ ఇతర దేశస్తులు వచ్చి మన దేశంలో ఆగడాలు సృష్టిస్తూ మన దేశంలో ఉన్నటువంటి భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా చేసినటువంటి ఎంతో మంది కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసినాం మనం. వాళ్ళందరికీ ఈ రోజు వణుకు పడుతున్నది. ప్రపంచ దేశాలు ఏమైనా ఏ దేశమన్నా భారతదేశం మీకు దండెట్టే దమ్ముందా? ఆ దమ్ము ధైర్యం లేకుండా చేసినటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. ఏ కుటీలన్నిటి మనం ఒకసారి ఆలోచన చేయాలి. గ్రామాల్లో మనం వెతకాలని తిరిగిండు. ఎన్ని రోజులు తిరిగిందామో మస్తు. ఎప్పుడు పొద్దులు వస్తున్నాయి, మూడలు వస్తున్నాయా, నల్లు వస్తుందా, ఆ నీళ్ళు రాకుండా ఈ రకంగా ఆయన టైం పాస్ చేసుకుని పోయిండు. మన వికారాబాద్ ను ఏం చేస్తాను ఆయన? సిద్దిపేటలాగా చేస్తా అన్నాడు. ఎక్కడ పోయిండు? అందరం కలిసి అహంకారానికి దెబ్బ కొడితే ఈ రోజు భార్య పిల్లలంతా కలిసి ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చున్నారు తలుపులు మూసుకొని. ఎంతమందిని బాధ పెట్టిండు, ఎంతమంది పిల్లలు మన ఊళ్ళలో రాజకీయం చేసే నాయకులు ఎంతమందిని చాలా మందిని జైలుకు కూడా పంపించినటువంటి నాయకుడు వెంకయ్యానంద్. ఒక దుర్మార్గుని అంచడానికి ఇంకొక ఆయన వేస్తే పాపం ఆయన పెద్ద మనిషిగా ఆయన చేసిండు. మన వికారాబాద్ జిల్లాకు ఎప్పుడు ఇదే అన్యాయం జరుగుతుంది. మన నాయకత్వం ఏమి చాలా ఉంది. కాబట్టి మనందరికీ కొండంత అండగా ఉండి కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.